శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం జ్ఞానయోగం 4వ అధ్యాయము నుండి 16వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయో శత్రమోహితాః తతే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. భగవానుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కర్మ ఎట్టిది, అకర్మ ఎట్టిది అను ఈ విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు అర్జున అని. దేనిని ఎరింగినచో నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మ రహస్యమును నీకిప్పుడు తెలుపుచున్నాను, వినుము అని చెప్పాడు. ఇక్కడ సంసార బంధము నుండి నీవు విముక్తుడు కాగలవు అని పదాన్ని వాడాడు. సంసారము అనగా భార్య, భర్త, బిడ్డలు, వారి తల్లిదండ్రులు, ఇక పరివారము, ఇదంతా కలిసి ఒక సంసారము అని మన యొక్క భావనలో ఉన్నది. నిజానికి ఈ సంసారము తనంతటా అది ఎప్పుడో ఒకరోజు వీడిపోతుంది, తనంతటకు తను వదిలేస్తూ ఉంటుంది. కానీ ఒక్కటిగా ఈ ఆవరణలోకి వచ్చి 96గా పరిణితి చెంది ఈ సంసారం అనే శరీరంలో ఉన్నటువంటి 25 తత్వాలతో కూడుకొని 96గా ప్రవర్తిస్తూ 72,000 నాడులతో ఈ యొక్క సంసారం అనేది ఈ ఒక్క జీవితముతో వదిలేటువంటిది కాదు. ఇది ఇంద్రియములు నిష్క్రమించినప్పటికీ కూడాను, నీ యొక్క అవయవములు పటుత్వం తప్పినప్పుడు కూడాను ఈ సంసారము విడువదు. ఈ కట్టిలలో పోతే కూడా ఈ సంసారము నిన్ను విడువదు. మళ్ళీ జన్మములను ఆశ్రయిస్తూనే ఉంటుంది ఈ యొక్క జీవుడు. కాబట్టి ఈ సంసార భవబంధం అనేది భౌతికంగా ఉన్నటువంటి భార్య, బిడ్డలు, కుటుంబముతో కూడుకున్నటువంటి సంసారము కాదు. నీ శరీరము, నీ శరీరములో ఉన్నటువంటి ఇంద్రియముల యొక్క సమూహమే నీ యొక్క సంసారం అని గుర్తించవలసి ఉంటుంది. ఈ సంసార భవబంధము నుండి విడువడాలి అంటే నిజమే ఏమిటో తెలియబడాలి, నీవెవరో తెలియబడాలి, ఎందుకు ఇక్కడికి వచ్చావో తెలియబడాలి, వచ్చిన పని ఏమిటి అని తెలియబడాలి. ఈ తెలుసుకున్నప్పుడు జన్మరాహిత్యం అనేది నీకు ఏర్పడుతుంది. లేకపోతే భ్రాంతిలమయమై భ్రాంతితో జన్మములు తెచ్చుకుంటూనే ఉంటావు. నీ సంకల్పములే జన్మములకు కారణం. ఈ విషయాన్ని క్షుణ్ణంగా తెలియబడాలంటే సద్గురుమూర్తి యొక్క కరుణ కటాక్షము కావలసి ఉంటుంది ఏ మానవుడికైనా కూడా. కర్మ రహస్యము చాలా నిగూఢమైనది కనుక గొప్ప గొప్ప పండితులు, శాస్త్రజ్ఞులు కూడా దాని అంతు కనుగొనజాలరైరి అర్జున. కనుక భగవానుడే కరుణతో ఇచ్చట దానిని బోధించవలసి వచ్చినది. అందుచేత భగవంతుడే బోధింపదలచిరి. మానవాళి పైన భగవంతుడికి అంతటి కరుణ ఉంటుంది. తల్లి తండ్రులకు బిడ్డలపై ఏ విధంగా ప్రేమ వాత్సల్యము ఉంటుందో అదేవిధంగా ఎన్నో జన్మముల నుండి జన్మలు ఎత్తుతూ వచ్చి చివరిదైనటువంటి మానవ జన్మలలో గర్భములో ఉన్నప్పుడు గర్భ శిశువు చేసినటువంటి రోదన, భగవంతుడిపై చేసినటువంటి ఆర్తనాదాలు, ఇవి అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుచేత భగవంతుడు కరుణతో ఈ యొక్క బోధని బోధించాడు. ఇక ఇటువంటి దుఃఖపూరితమైనటువంటి జన్మములు అవసరము లేదు అని. కావున కర్మతత్వం ఎరుంగుట చాలా ముఖ్యమైనటువంటిది. కర్మతత్వం ఎరుంగుట వలన కలుగు ఫలితమేమి అంటే మనుజుడు అశుభమగు ఈ సంసార దుఃఖము నుండి
విడుదలను పొందగలడు. కాబట్టి సాంసారిక క్లేశముల నుండి విముక్తులు కాదలంచు వారందరూ భగవానుడు తెలుపబోవు ఆ కర్మ పద్ధతిని చక్కగా తెలుసుకొని ఉండవలయను అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. అశుభమగు సంసార బంధము నుండి విడువట్టుటకు ఉపాయం ఏమి అనే ప్రశ్న మొదలైనప్పుడు కర్మ ఏదియో అకర్మ ఏదియో బాగుగా తెలుసుకొని తదను రీతి వ్యవహరించుటయే కర్మ బంధముల నుండి ఈ యొక్క ఆవరణ నివృత్తి జరగడానికి ఉపయోగపడుతుంది అని మనకు తెలియబడుతూ ఉంది. కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, వికర్మ అను మూడింటిని తెలుసుకొనవలయునని బోధించుతున్నాడు భగవానుడు. 17వ శ్లోకం రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.